హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభము జరగాలని కోరుకుంటూ మేడే, బుద్ధ పౌర్ణమి, హనుమాన్ జయంతి, అంగారక సంకష్టహర చతుర్థి ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ పరాభవనామ సంవత్సరము 2026వ సంవత్సరము మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతిరోజు కూడా తేదీ, ఆ రోజు యొక్క వారము, తిథి, నక్షత్రము, ఇంకా ఏ రోజు ఏ ఏ విశిష్టత ఉన్నది, ఏ పండగ ఉంది, ఆ పండగ యొక్క విశిష్టత, ఇవన్నీ ఇంకా మనకి చిన్న కత్తెరి, పెద్ద కత్తెరి, ప్రారంభము, ముగింపు తేదీలు, ఇవన్నీ కూడా ఇంకా ముఖ్యంగా మనకి అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అసలు ఎందుకు వస్తుంది అనేది ఇవన్నీ కూడా మనము క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. మనకి మే నెల అంటే శ్రీ పరాభవనామ సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి అధిక జ్యేష్ఠ మాసము వచ్చేసి మనకి శుద్ధ పౌర్ణమి వరకు కూడా, అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వైశాఖ మాసము, అధిక జ్యేష్ఠ మాసము ఉండబోతున్నాయండి. అధిక జ్యేష్ఠ మాసము ఎందుకు వచ్చింది అని అంటే, మనము ఈ మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా అనుకుంటామండి. అంటే సౌరమానము మరియు చంద్రమాన క్యాలెండర్ల మధ్య వ్యత్యాసాన్ని సరిచేయడానికి వచ్చే అదనపు నెలనే మనము అధిక జ్యేష్ఠ మాసంగా వచ్చిందండి. ఈ సమయంలో విష్ణుమూర్తి పూజ, దాన ధర్మాలు మరియు తీర్థయాత్రలు చేయడం చాలా పుణ్యప్రదము. అందుకే మనకి ఈ 2026వ సంవత్సరంలో మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వచ్చిందన్నమాట. మనకి ఈ వైశాఖ మాసం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కదండి. ఈ మే నెలలో ముఖ్యంగా గమనించినట్లయితే 1వ తేదీ పౌర్ణమి వస్తుంది, మరలా 31వ తేదీ పౌర్ణమి వస్తుంది. మనకి ప్రతి మాసంలో కూడా ఒక అమావాస్య, ఒక పౌర్ణమి ఉంటుంది. కానీ ఈ మే నెలలో మే 1వ తేదీ పౌర్ణమి, మే 31వ తేదీ పౌర్ణమి 2 సార్లు వచ్చినాయండి. ఇంకా మే 1వ తేదీ నుంచి ఏమేమిటో చూద్దామండి. 1వ తేదీ శుక్రవారం, ఈరోజు పౌర్ణమి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు విశిష్టతలు ఏమిటి అని అంటే, మేడే అంటే కార్మిక దినోత్సవము, మహాపౌర్ణమి అంటే మహావైశాఖి పౌర్ణమి, ఇంకా బుద్ధ పూర్ణిమ అంటే గౌతమ బుద్ధుని జననంగా జరుపుకుంటాము. ఇంకా అన్నమయ్య జయంతి. ఇక 2వ తేదీ శనివారము, పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకతలు ఏమిటి అంటే, జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు మనకి ఈ రోజుతోటి ముగుస్తాయన్నమాట. 3వ తేదీ ఆదివారం, విద్యా తిథి, అనురాధ నక్షత్రము. ఇంకా 4వ తేదీ సోమవారము, తదియా తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈరోజు వచ్చేసి మనకి ప్రత్యేకత చిన్న కత్తెరి ప్రారంభమవుతుంది. అంటే దీనే డొల్లు కత్తెరి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. 5వ తేదీ మంగళవారము, చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు మంగళవారంతో ఈరోజు ప్రత్యేకత ఏమిటి అని అంటే, సంకష్టహర చతుర్థి. అందులో మంగళవారంతో కూడి వచ్చిన ఈ రోజుని అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. మనకున్నటువంటి మొండి కష్టాలు, కోరికలను నెరవేరడానికి ప్రథమ పూజ్యులైన ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతము. 6వ తేదీ బుధవారము, పంచమి తిథి, మూలా నక్షత్రము. ఇంకా 7వ తేదీ గురువారం, ఈరోజు పంచమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఇంకా 8వ తేదీ శుక్రవారము, షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవము. 9వ తేదీ శనివారము, సప్తమి తిథి, శ్రవణ నక్షత్రము. 10వ తేదీ వచ్చేసి ఆదివారము, అష్టమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈ రోజుతోటి డొల్లు కర్తెరి అంటే చిన్న కర్తెరి ఈ రోజుతోటి ముగుస్తుంది. 11వ తేదీ సోమవారం, ఈరోజు నవమి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజు మనకి కృత్తిక కర్తెరి ప్రారంభమవుతుంది. ఇంకా నిజ కర్తెరి అంటే పెద్ద కర్తెరి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. 12వ తేదీ మంగళవారము వచ్చేసి దశమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు విశిష్టత వచ్చేసి హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. అంటే హనుమంతుని పుట్టినరోజుగా, పెద్ద హనుమాన్ జయంతిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. అందులో ముఖ్యంగా మంగళవారంతో కూడి రావడం చాలా విశేషం. 13వ తేదీ బుధవారము, ఈరోజు ఏకాదశి తిథి, పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు విశిష్టత మతత్రయ ఏకాదశి లేదా అపర ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఏకాదశి ఉపవాసం ఉండి పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. 14వ తేదీ గురువారం, ఈరోజు ద్వాదశి తిథి, రేవతి నక్షత్రము. ఈరోజు వృషభ సంక్రమణము, ప్రదోష వ్రతము. 15వ తేదీ శుక్రవారం, ఈరోజు త్రయోదశి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రిగా జరుపుకుంటాము. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము. 16వ తేదీ శనివారం, ఈరోజు అమావాస్య తిథి, భరణి నక్షత్రము. ఈరోజు
మనకి వైశాఖ మాసం అనేది ఈ రోజుతోటి ముగుస్తుందన్నమాట, ఈ శనివారం తోటి. ఇక 17వ తేదీ ఆదివారము, ఈరోజు పాడ్యమి తిథి కృత్తికా నక్షత్రము. ఈ రోజు నుంచే మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అంటే మనకి ఈ మాసంలో ఈ జ్యేష్ఠ మాసం అనేది జ్యేష్ఠ మాసం మామూలుగా ఉంటుంది, మరియు అధిక జ్యేష్ఠ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచే గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. 18వ తేదీ సోమవారము, ఈరోజు విధియా తిథి రోహిణి నక్షత్రము, ఈరోజు చంద్ర దర్శనము. 19వ తేదీ మంగళవారము, ఈరోజు తదియా తిథి మృగశిర నక్షత్రము. 20వ తేదీ వచ్చేసి మనకి బుధవారము, ఈరోజు చవితి తిథి ఇంకా ఆరుద్ర నక్షత్రము. ఈరోజు చతుర్థి వ్రతము, ప్రపంచ తేనెటీగల దినోత్సవము. ఈరోజు 21వ తేదీ గురువారము, ఈరోజు వచ్చేసి పంచమి తిథి పునర్వసు నక్షత్రము. ఈరోజు పంచమి షష్ఠి 2 తిథులు ఉన్నాయండి. ఈరోజు ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము. 22వ తేదీ శుక్రవారము, ఈరోజు వచ్చేసి షష్ఠి తిథి మళ్ళా మనకి పుష్యమి నక్షత్రము. ఈరోజు స్కంద షష్ఠిగా జరుపుకుంటాము. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగుతాయి. ఇంకా 23వ తేదీ శనివారము, ఈరోజు సప్తమి తిథి ఆశ్లేష నక్షత్రము. ఇంకా 24వ తేదీ వచ్చేసి ఆదివారము, ఈరోజు వచ్చేసి మనకి అష్టమి తిథి మకా నక్షత్రము. ఈరోజు దుర్గాష్టమి వ్రతము జరుపుకుంటాం. 25వ తేదీ వచ్చేసి సోమవారము, మనకి ఈరోజు నవమి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు రోహిణి కార్తె ప్రారంభమవుతుందండి ఈ రోజు నుంచి. 26వ తేదీ మంగళవారము, ఈరోజు దశమి తిథి ఉత్తరభద్ర నక్షత్రం అండి. ఈరోజు వచ్చేసి మనకి ఏమి విశిష్టత అయితే ఏమీ లేదు. 27వ తేదీ బుధవారము, ఈరోజు ఏకాదశి తిథి హస్త నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఇంకా నెహ్రూ వర్ధంతి, పద్మిని ఏకాదశి అంటారండి మతత్రయ ఏకాదశినే. ఈరోజు ఏకాదశి ఉపవాసము ఉండి శ్రీ మహావిష్ణువుని విశేషంగా పూజిస్తాము. ఇంకా ఈరోజు బక్రీద్ పండగ. 28వ తేదీ గురువారము, ఈరోజు ద్వాదశి తిథి చిత్తా నక్షత్రము. ఈరోజు ప్రదోష వ్రతము. 29వ తేదీ వచ్చేసి శుక్రవారము, ఈరోజు త్రయోదశి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు వచ్చేసి మనకి పెద్ద కత్తెరి ఉంది కదండి, అది ఈ రోజుతోటి ముగుస్తుంది. 30వ తేదీ వచ్చేసి శనివారము, ఈరోజు చతుర్దశి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు పౌర్ణమి వ్రతం అండి. సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఈరోజు జరుపుకుంటారు. 31వ తేదీ ఆదివారము, పౌర్ణమి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు అయితే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అండి. ఈరోజు పౌర్ణమి అనేది 31 ఉంది కదా అనుకుంటారండి. 31 మధ్యాహ్నం వరకే ఉంటుంది. మనకి పౌర్ణమి తిథి సాయంత్రం ఉన్న సమయంలోనే పౌర్ణమి వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు. ఇవండి మనకి మే నెలలో వచ్చి 1 నుంచి 31 వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు. ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమైనాయి కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన ఈ మాసంలో వస్తున్న అంగారక సంకష్టహర చతుర్థి, హనుమాన్ జయంతి, ఈ చక్కగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని వారి అనుగ్రహంతో మీకు అన్నింటి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.